జిల్లా పెనుగొండలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కియా పరిశ్రమకు అతి సమీపంలో ఈ సభ వేదికను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభలో ఇదే చివరి సభ కావడంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేశారు. ఈ సభ టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. టీడీపీ జెండాలతో పెనుగొండ పసుపు మయమైపోయింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామన్నారు టీడీపీ అధినేత. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ స్కీములన్నీ స్కామ్ల కోసమేనంటూ విమర్శించారు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4500 ఎకరాలు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. స్కీముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ సిద్ధం అని అంటున్నారని, దేనికి సిద్ధం? ఓడిపోవడానికేనా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సైతం జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. సిద్ధం అంటున్న జగన్ తామడిగే ప్రశ్నలకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. సిద్ధం అన్నాడు జగన్. దేనికి సిద్ధం? బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశావు. వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవహేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకు తిరిగే నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా?